ఎండిన చెట్టును తొలగించాలని బీజేపీ నేతలు వినతి. బుచ్చిపట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏళ్లనాటి చరిత్ర గల చెట్టు ఎండిపోయి ప్రమాదకరంగా మారిందని, దీనిని వెంటనే తొలగించాలని బీజేపీ నేతలు స్థానికుల ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంపీడీఓ మంజులమ్మకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ, చెట్టు ఎండిపోవడంతో కొమ్మలు విరిగి ఇళ్లపై పడుతున్నాయని, ఈ చెట్టు వల్ల ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. పంచాయతీగా మారిన తర్వాత 2 సంవత్సరాల పాటు అదే డిపాజిట్ కట్టించుకుంటూ, అదే నీటి తీరువా కట్టించుకుంటూ 24 గంటలు బుచ్చిరెడ్డిపాళెం ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. తదుపరి నగర పంచాయతీకి నూతన కౌన్సిల్ ఏర్పడిన తర్వాత 2వ కౌన్సిల్లో ఆనాటి ప్రభుత్వం అరాచకంగా ప్రజల నడ్డి విరిచే విధంగా 3,000 ఉన్న మంచినీటి డిపాజిట్ని 7,000 రూపాయలు చేయడం జరిగింది. 30 రూపాయలు ఉన్న మంచినీటి నెల పన్నును 100 రూపాయలు చేయడం జరిగింది. ప్రజల మీద మంచినీటి మీద గత ప్రభుత్వం అధిక భారం మోపి నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అయితే జరిగే కొద్దీ బుచ్చిరెడ్డిపాళెం గ్రేడ్ 2 మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నది. మున్సిపాలిటీ అయిన తర్వాత నగర పంచాయతీ నుంచే 24 గంటలు బుచ్చిరెడ్డిపాళానికి నీళ్లు వస్తుంటే నగర పంచాయతీ అయిన కొద్ది కాలం నుంచే నీటికి పోట్లు వేయడం జరిగింది. ఆ పోట్లు గతంలో 5 గంటలకు ఇచ్చి 12 గంటల దాకా మధ్యాహ్నం నీళ్ళు ఇచ్చేవాళ్ళు. సాయంకాలం 4 గంటలకు ఇచ్చే రాత్రి 10 గంటల దాకా నీళ్ళు ఇచ్చేవారు. ఆ టైంలోనే నీళ్ళు ఇస్తే నానా ఇబ్బందులు పడుతూ జనం బుచ్చిరెడ్డిపాళెంలో నివసించే జనం చేనేత కార్మికులు ఉంటారు, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు, వ్యవసాయం మీద బతికే వాళ్ళు ఉంటారు, పాడి పరిశ్రమ మీద బతికే వాళ్ళు ఉంటారు, కార్మికులు ఉంటారు, కర్షకులు ఉంటారు, రైతులు ఉంటారు. అందరూ కూడా ఉదయాన 5 గంటలకే లేచి వారి జీవనాధారం పనులకు పోయి మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంటారు. 12 గంటల దాకా నీళ్ళు ఇస్తేనే ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత బుచ్చిరెడ్డిపాళెంకి ఉదయం 5 నుంచి ఉదయం 10 గంటల దాకా, సాయంకాలం 5 నుంచి రాత్రి 9 గంటల దాకా సుమారు 10 గంటల టైం నీళ్ళు ఇస్తుంటే కూలీ నాలికి పోయే ప్రజలు మంచినీళ్ళు లేక, కనీస అవసరాలకు నీళ్లు దొరక్క వాళ్ళు వచ్చేసరికి మున్సిపాలిటీ నీళ్లు ఆగిపోతుంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ నీళ్లు లేక అల్లో రామచంద్రని అల్లాడుతున్నారు. చాలాసార్లు అధికారికి తెలియజేశాం, అయ్యా బుచ్చిరెడ్డిపాళెం అంటేనే 24 గంటలు మంచినీళ్ళు ఉంటాయి, 24 గంటలు బస్సులు వస్తాయని చెప్పి చరిత్రలోనే ఒక పేరుంది. అటువంటి బుచ్చిరెడ్డిపాళెంకి మంచినీటి కొరత వచ్చింది. మంచినీటి పోట్లేస్తున్నారు, నీళ్లు లేక జనాలు అల్లాడుతున్నారు, పోటలు మార్చండి అని చెప్పి అనేక సార్లు గత ప్రభుత్వంలో కూడా అధికారులకు అర్జీలు ఇవ్వడం జరిగింది. అయితే నాటి నుంచి నేటి వరకు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు మరలా కూడా టైమింగ్ తగ్గించి మోటార్లు కాలిపోతున్నాయి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. ఏరే ఊర్లో 2 గంటలే ఇస్తున్నారు, కావిల్లో 3 గంటలే ఇస్తున్నారు, బద్వేల్లో 5 రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారని చెప్పి సోకులు చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు.